హాయ్ వెల్కమ్ అగ్నివీర్ అర్థమెటిక్ క్లాస్ బై నాగేశ్వర్. ఈ క్లాస్లో మనం స్థాన విలువల గురించి పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి స్థాన విలువల గురించి తెలుసుకోవడానికి ముందు, స్థాన విలువలు అంటే ప్లేస్ వాల్యూస్, మరి ప్లేస్ వాల్యూస్ గురించి తెలుసుకోవడానికి ముందు అంకెల నుండి ఏర్పడేటటువంటి సంఖ్యల గురించి తెలుసుకుందాం. మరి ఇక్కడ చూడండి, నేను అంకెలు రాశాను 0 నుండి 9 వరకు, 0 to 9. ఈ డిజిట్ నుండి ఏర్పడేటటువంటి కొన్ని సంఖ్యలు రాసిన తర్వాత స్థాన విలువల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ప్లేస్ వాల్యూస్ గురించి క్లియర్ గా డీటెయిల్ గా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఇప్పుడు ఈ అంకెల నుండి ఏర్పడేటటువంటి కనిష్ట సంఖ్య, ఇదే అంకెల నుండి రాయగలిగేటటువంటి గరిష్ట సంఖ్య. సో హియర్ స్మాలెస్ట్ నంబర్ అండ్ లార్జెస్ట్ నంబర్. ఈ అంకెల నుండి స్మాలెస్ట్ నంబర్ ని, లార్జెస్ట్ నంబర్ ని మనం ఎలా రాస్తాం ఒకసారి చూడండి. ఏమడుగుతున్నాడు క్వశ్చన్ ఇక్కడ? ఒక అంకె కనిష్ట సంఖ్య, ఒక అంకె కనిష్ట సంఖ్య ఏమవుతుంది సార్? ఇక్కడ 1 అవుతుంది. అదే విధంగా ఒక అంకె గరిష్ట సంఖ్య 9 అవుతుంది సార్. ఏమవుతుంది? 9. ఓకే, 9. 2 డిజిట్ 2 అంకెల సంఖ్య, 2 అంకెల కనిష్ట సంఖ్య. 2 అంకెల కనిష్ట సంఖ్య అంటే ఈ అంకెలలో కనిష్ట సంఖ్య ఏది? 0. ఇక్కడ 1. ఇది ఒక అంకె సార్, ఇది ఒక అంకె, అంటే ఇది కనిష్ట 2 అంకెల సంఖ్య. అదేవిధంగా గరిష్ట 2 అంకెల గరిష్ట సంఖ్య, 2 డిజిట్ లార్జెస్ట్ నంబర్, 999 సార్. ఓకే, అదేవిధంగా 3 డిజిట్ కనిష్ట సంఖ్య, 3 అంకెల కనిష్ట సంఖ్య, 3 డిజిట్ స్మాలెస్ట్ నంబర్, 1 2 3, 3 డిజిట్. నెక్స్ట్ 999, 3 డిజిట్ లార్జెస్ట్ నంబర్, 3 అంకెల గరిష్ట సంఖ్య. ఇలా మనం 4 అంకెల గరిష్ట సంఖ్య రాయొచ్చు, 5 అంకెల గరిష్ట సంఖ్య కూడా రాయొచ్చు. అయితే మనం ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్, ఒక నంబర్ రాద్దాం మనము. ఈ అంకెలతో ఏర్పడేటటువంటి ఒక సంఖ్య 5 అంకెల సంఖ్య, రాసినటువంటి అంకెను మళ్ళా రాయకుండా వితౌట్ రిపీట్ డిజిట్ రైట్ లార్జెస్ట్ లేదా స్మాలెస్ట్. అయితే ఇక్కడ మనము స్మాలెస్ట్ నంబర్ రాస్తున్నాను సార్. NO డాట్ అంటే నంబర్, స్మాలెస్ట్ నంబర్ 5 డిజిట్, 5 డిజిట్ నంబర్, 5 డిజిట్ నంబర్. మనం 5 డిజిట్ నంబర్ రాస్తున్నాము వితౌట్ రిపీట్, వితౌట్ రిపీట్ సార్, వితౌట్ రిపీట్. ఇందులో స్మాలెస్ట్ ఏంటిది? మనం 0 రాయకూడదు. ఫస్ట్ ఏది రాయాలంటే 1 తర్వాత 0 రాసుకోవచ్చు, తర్వాత 2 3 4, 1 2 3 4 5. స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్ సార్, స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్. అదే విధంగా లార్జెస్ట్ నంబర్ రాద్దాం. లార్జెస్ట్ నంబర్ ఇది కూడా 5 డిజిట్, ది రైట్ 5 డిజిట్ లార్జెస్ట్ నంబర్ వితౌట్ రిపీట్ సార్. ఈ రెండు కూడా ఏంటిది? వితౌట్ రిపీట్ డిజిట్, వితౌట్ రిపీట్, వితౌట్ రిపీట్ డిజిట్, వితౌట్ రిపీట్. రిపీట్ చేయకూడదు. వాడినటువంటి అంకెను, తీసుకున్నటువంటి డిజిట్ ని మళ్ళా తీసుకోకుండా రాయడం. రైట్, ఇప్పుడు లార్జెస్ట్, ఇందులో లార్జెస్ట్ ఏంటిది? ఇందులో లార్జెస్ట్ ఈజ్ 9. నెక్స్ట్ 8 7 6 5, 1 2 3 4 5. వీటిల్లో స్మాలెస్ట్, లార్జెస్ట్ 5 డిజిట్ నంబర్ అండ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్ సార్. అయితే మనం గత వీడియోలో, సెకండ్ వీడియోలో మనము ఇండియన్ నంబర్ సిస్టము అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్, అక్కడ స్థాన విలువను గుర్తించే విధానాన్ని చూసాం. మరి ఇక్కడ మనము స్మాలెస్ట్ నంబర్ ని, లార్జెస్ట్ నంబర్ ని యొక్క స్థాన విలువలు ఏందో తీసుకుందాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా ఫస్ట్ నంబర్ ఇక్కడ తీసుకుంటున్నాను సార్, 1 0 2 3 4. మనం ఇప్పుడు స్థాన విలువల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మరి ఇక్కడ స్థాన విలువలు, ప్లేస్ వాల్యూస్. సో 4 ఏ ప్లేస్ లో ఉంది సార్ అనే విషయం తెలవాలి మనం. 4 అనేది వన్స్ ప్లేస్ లో ఉంది. వన్స్, టెన్స్, 100, 1000, 10,000.
సో ఒక్కొక్క ప్లేస్ వాల్యూస్ గురించి తెలుద్దాం. ఇప్పుడు ఏంటి సార్ అంటే హియర్ ప్లేస్ వాల్యూ, ఇందులో నుండి ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 యొక్క ప్లేస్ వాల్యూ. ఈ 4 ఏ ప్లేస్ లో ఉంది సార్? వన్స్ ప్లేస్ లో ఉంది. 1 into 1. దీని యొక్క వాల్యూ ఏంటిది? 4. క్లియర్ సార్? అదే విధంగా 3 ఏ ప్లేస్ లో ఉంది? ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అనేది ఏ ప్లేస్ లో ఉంది సార్ అంటే ఇక్కడ వన్స్ టెన్స్, ఇది టెన్స్ ప్లేస్ లో ఉంది సార్. సో కాబట్టి 3 into 10 is equal to 30. So 3 is a value 30. 3 is tens place, that's why 3 value is 30. 3 యొక్క స్థాన విలువ 30 అవుతుంది. అదే విధంగా ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 2 into ones tens 100. 2 అనేది 100 ప్లేస్ లో ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ 200 అవుతుంది. నెక్స్ట్ 0 ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఏ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా 0నే ఉంటుంది. చూడండి, వన్స్ టెన్స్ 100 1000. ఇప్పుడు 0 అనేది 1000 ప్లేస్ లో ఉన్న 0 into 1000 ఏమవుతుంది? 0 అవుతుంది. 0 into 1000 0. సో 0 అనేది నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా రాయి. కాబట్టి 0 యొక్క స్థాన విలువ 0నే ఉంటుంది. అది ఎక్కడున్నా దాని యొక్క స్థాన విలువ 0నే. రైట్, అదే విధంగా బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 1 is which place? 1 is ones tens 100 1000 10,000. 1 is 10,000 place. So 1 value is 10,000. ఓకే, చూడండి వీటి యొక్క స్థాన విలువలను గమనించినట్లయితే మనం పూర్తిగా దీనికి డీటెయిల్ గా తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. మళ్ళీ మనం అంకెల దగ్గరికి రండి. 0 1 2 3 4 5 6 7 8 9. మనము అంకెలను గనక గమనించినట్లయితే వీటిల్లో లార్జెస్ట్ ఏది సార్ అంటే 9. అతి పెద్దది 9 సార్. లార్జెస్ట్ డిజిట్ ఈజ్ 9. దానికంటే కొంచెం చిన్నది 8. ఇది డిజిట్ పరంగా చూస్తున్నప్పుడు వీటి యొక్క విలువలు ఈ రకంగా ఉన్నాయి సార్. కానీ స్థానాలు మార్చే కొలది దాని యొక్క విలువలు ఎలా పెరుగుతున్నాయని ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీటిలలో అంకెల ప్రకారంగా చూసినట్లయితే వీటిలో స్మాలెస్ట్ అంకె ఏది అంటే 1. తర్వాత లార్జెస్ట్ అంకె ఏది అంటే సార్ 4. మరి ఈ అంకెలలో చూసినట్లయితే అంటే డిజిట్ ప్రకారంగా చూసినప్పుడు లార్జెస్ట్ 4 అవుతుంది అండ్ స్మాలెస్ట్ 1 అవుతుంది. బట్ స్థాన విలువలు ప్లేస్ వాల్యూని బేస్ చేసుకొని చూస్తే మీరు ఒక క్లియర్ గా అర్థమవుతుంది. మీకు చూడండి, 4 ఏ ప్లేస్ లో ఉంది సార్? వన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి దాని యొక్క వాల్యూ 4 అయింది. 4 కంటే 3 చిన్నది, బట్ 4 కంటే 3 ఉన్న స్థాన విలువ ఇంపార్టెంట్. ఇక్కడ 4 కంటే 3 ఉన్న యొక్క స్థాన విలువ పెద్దది. ఎంత పెద్దది అంటే 10 టైమ్స్ పెద్దది. 3 into 10 30. అదే విధంగా 3 కంటే 4 చిన్నదే, 3 కంటే 2 చిన్నదే, కానీ 3 కంటే 2 ఉన్నటువంటి స్థానము చాలా పెద్దది. సో కాబట్టి 2 into 100 200. మరి 0 1000 ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా 0 ఏ ప్లేస్ లో ఉన్నా దాని యొక్క విలువ 0లో ఉంటుంది. ఓకేనా? 0 ప్లేస్ ఏ ప్లేస్ లో పెట్టుకో, దాని యొక్క 0 వాల్యూ ఈజ్ 0. సో ఇక్కడ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 0 ఏ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా 0లో ఉంటుంది. 1 వీటన్నిటితో కంపేర్ చేస్తే 1 చిన్నది, బట్ ఈ 1 ఉన్న స్థాన విలువ అనేది చాలా పెద్దది కాబట్టి అది 10,000. ఇప్పుడు వీటిలో మీరు స్థాన విలువల ప్రకారంగా గమనించినట్లయితే 430 200 10,000. అన్నిటికంటే పెద్దది స్థాన విలువ ప్రకారంగా చూస్తే 1 ఉంటుంది సార్.
ఓకేనా. ఏజ్ ప్రకారంగా చూస్తున్నప్పుడు ఆయన పెద్దవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు చేసే పనిని బట్టి, అతని యొక్క స్థాన విలువలను బట్టి, అతను ఉన్నటువంటి విలువను బట్టి అతనికి మర్యాద పెరుగుతూ ఉంటుంది సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పన్నా మీకు. ఏంటిదంటే, మీరు ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐని కంపేర్ చేయండి. ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ. కానిస్టేబుల్ యొక్క ఏజ్ 50 సంవత్సరాలు ఉంది, ఎస్ఐ యొక్క ఏజ్ ఒక 25 ఇయర్స్ ఉందనుకోండి. వీళ్ళిద్దరిలో ఏజ్ ప్రకారంగా చూస్తే ఎస్ఐ కంటే కానిస్టేబుల్ పెద్దవాడు, కానీ ఎస్ఐ యొక్క స్థానము గొప్పది, కానిస్టేబుల్ కంటే ఎస్ఐ యొక్క స్థాన విలువ ఎక్కువ. కాబట్టి ఈ కానిస్టేబుల్ ఎస్ఐని సెల్యూట్ కొడతాడు. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ స్థానాన్ని బట్టి విలువ ఉంటుంది. ఓకేనా. నీకు ఎంత పెద్ద ఏజ్ ఉన్నప్పటికీ నీ యొక్క స్థానము చాలా ఇంపార్టెంట్ అన్న బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనము మన స్థాన విలువల్ని మనమే పెంచుకోవాలి. ఓకేనా. రైట్. ఇప్పుడు మీకు స్థాన విలువల గురించి క్లియర్ అయింది అనుకుంటాను. ఇప్పుడు మనం ఇక్కడ లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ గురించి ఇక్కడ చూసాం కదా, ఇక్కడ స్థాన విలువల గురించి చూద్దాం. నేను అదే నంబర్ ఇక్కడ రాసుకుంటున్నాను, చూడండి. 98765. ఓకేనా. ఇప్పుడు ఇందులో స్థాన విలువ 5 యొక్క స్థాన విలువ 5. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5? ప్లేస్ వాల్యూ. 5 is 1's place, 5 1's are 5. This is 5 యొక్క ప్లేస్ వాల్యూ. 6 into 10s, so 1's are 10s, 60. 7 into 100 is equal to 700, sir. Next here 8 is 1000 plus, then 8000. Chalo, next 9 is which place? 1's, 10's, 100, 1000, 10,000. So 9 into 10,000, their value is 90,000. క్లియర్ బేటా. ఈ విధంగా మనకు స్థాన విలువల గురించి అడగడానికి అవకాశం ఉంది. అయితే మనకి ఇక్కడ కొన్ని సందర్భాలలో క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు. ఏ రకంగా? మొదటి స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూస్ అండ్ ఫేస్ వాల్యూస్ ని కలిపి క్వశ్చన్ అడుగుతా ఉంటాడు. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? స్థాన విలువలు మరియు ముఖ విలువలు, అంటే ప్లేస్ వాల్యూస్ అండ్ ఫేస్ వాల్యూస్. ఇప్పుడు మనము ప్లేస్ వాల్యూస్ గురించి చూసాం కాబట్టి ఇప్పుడు ఫేస్ వాల్యూస్ గురించి చూద్దాం. రైట్ సార్. ఇక్కడ చిన్నగా ఇక్కడ రాస్తాను చూడండి, వెరీ ఈజీ, చిన్నగా అయిపోతుంది. ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, దాని తెలుగులో ముఖ విలువ అంటారు. ముఖ విలువ చూడండి. ముఖ విలువ అనేది వెరీ ఈజీ సార్, సింపుల్. మనము ముఖ విలువ గురించి ఒక క్లియర్ డీటెయిల్ గా చెప్తాను చూడండి. సింపుల్ గా ఎగ్జాంపుల్ గా మనం అద్దం ముందు పోయి నిలబడుతున్నప్పుడు మన ఫేస్ లాగానే ఉంటుందా, లేకపోతే మన ముఖం ఏమైనా మారిపోతుందా? మారదు కదా సార్. నువ్వు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళి చూసినా కూడా నీ ఫేస్ అదే విధంగా ఉంటుంది, అవునా కదా? కాబట్టి నువ్వు అందంగా తయారైనప్పటికీ నీ ఫేస్ అదే ఉంటుంది. కనుక ఫేస్ వాల్యూ నీ ఏ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా నీ ఫేస్ వాల్యూ అదే ఉంటుంది. ఫేస్ లో ఎలాంటి మార్పు ఉండదు, ముఖ విలువలో ఎలాంటి మార్పు ఉండదు సార్. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాము చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే 98765. ఈ 5 ఏ ప్లేస్ లోనే రాయి సార్. 5 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటంటే సార్ 5 ఉంటుంది. 6 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి సార్ అంటే 6 ఉంటుంది. 7 యొక్క ప్లేస్ వాల్యూ 7 ఉంటుంది. 8 యొక్క ప్లేస్ వాల్యూ 8 ఉంటుంది. 9 యొక్క ప్లేస్ వాల్యూ 9 ఉంటుంది. అంటే ప్లేస్ వాల్యూలో ఎలాంటి మార్పు ఉండదు సార్, నువ్వు ఎక్కడన్నా తీసుకో. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతాడంటే సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ అండ్ ఫేస్ వాల్యూస్ అని అంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్ తీసుకున్నాం. ఇప్పుడు మనము స్థాన విలువలు మారుతాయి కానీ ముఖ విలువలు మారవు. సో ఇక్కడ ప్లేస్ వాల్యూస్ చేంజ్ అవుతాయి కానీ ఫేస్ వాల్యూస్ చేంజ్ కాదు సార్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతాడు, ఇక్కడ 4 యొక్క స్థాన విలువలు మరియు ముఖ విలువల మొత్తం, స్థాన విలువ మరియు
ముఖ విలువ స్థాన విలువ మరి ముఖ విలువల మొత్తం ఎంత అని అడుగుతాం. ఇది క్వశ్చన్ సార్. అప్పుడు నువ్వేం చేయాలి, 4 యొక్క స్థాన విలువ, ఇదే క్వశ్చన్లు 4 యొక్క స్థాన విలువ ఏంటిది 4 × 1 ప్లస్ ముఖ విలువ ఏంటిది 4 ఉంటుంది. సో 4 1 4 ప్లస్ 4 4 ప్లస్ 4 8 ఈ రకంగా చెప్పాల్సి ఉంటుంది సార్. ఒకవేళ ఈ 4 గురించి అడగలేడు, అతను అడిగింది ఎగ్జాంపుల్ గా 2 గురించి అడిగాడు అనుకోండి, 2 యొక్క స్థాన విలువ 200, 2 యొక్క ముఖ విలువ 2 ఉంటుంది. ఈ రెండు ప్లేస్ చేయండి 202 వస్తుంది. ఓకేనా, అంటే సమాప్ అడగొచ్చు, ప్రొడక్ట్ అడగొచ్చు, అతని ఇష్టానుసారంగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్థాన విలువ అండ్ ముఖ విలువల గురించి క్లియర్ గా తెలిస్తే మనకు దానిపైన అడిగేటటువంటి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు సార్. ఓకేనా, ప్లేస్ వాల్యూస్ అండ్ ఫేస్ వాల్యూస్ గురించి మీకు క్లియర్ అయింది. మరి ఇక్కడ ఫేస్ వాల్యూ దాని యొక్క ఆ నంబర్ ఏ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా ఆ నంబరు ముఖము అదే ఉంటుంది, దాని యొక్క ఫేస్ అదే ఉంటుంది, కాబట్టి అది ఎక్కడ మారదు. కాబట్టి ఫేస్ వాల్యూ కెనాట్ చేంజ్ ఎనీ ప్లేస్. ఓకేనా, సో ప్లేస్ వాల్యూ అనేది మారుతుంది దాని యొక్క ప్లేస్ను బట్టి, ఫేస్ వాల్యూ మారదు అది ఏ ప్లేస్ లో ఉన్నప్పటికీ అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ క్లాస్లో మనము స్థాన విలువలు అనే దాని గురించి పూర్తిగా నేర్చుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకో కాన్సెప్ట్తో కలుద్దాం.